హలో అండి, నేను మీకు చూపిస్తుంది మల్టీగ్రెయిన్ దోశ అండి. దాని కొరకైతే నేను ఒక చిన్న కప్పు తీసుకొని దానిలో వేరుశనగపప్పు గుళ్ళు ఒక కప్పు, పచ్చి శనగలు ఒక కప్పు అండి, పచ్చి శనగపప్పు అండి, మళ్ళీ జొన్నలు, రాగులు, ఉలవలు, అటుకులు, మన కందిపప్పు ఉంటుంది కదండి, రెడ్ కలర్ ఉంటే రెడ్ కలరు, మామూలుగా ఎల్లో కలర్ అంటే ఎల్లో కలరు, ఇవన్నీ ఉలవలు కూడా అండి. ఇవన్నీ ఒక కప్పు తీసుకున్నానండి. ఒకే క్వాంటిటీ తీసుకున్నాను. బియ్యం అయితే వేయలేదండి, ఇవే వేసాను. ఓట్స్ కూడా ఉంటే వేసానండి. మల్టీగ్రెయిన్ ఓట్స్ ఉన్నాయండి నా దగ్గర. దానిలో అయితే మనకి అన్నీ ఉన్నాయండి కాంబినేషను. నా దగ్గర అయితే ఉంది, అది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. ఇవన్నీ ఒక కప్పు తీసుకొని నైట్ మొత్తం ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని నైట్ మొత్తం నానబెట్టున్నానండి. ఎర్లీ మార్నింగే 5 కల్లా ఇలా నానిపోయినాయండి. చక్కగా మనము మిక్సీ పట్టేసుకొని మనము అప్పటికప్పుడే మనం చేసుకోవచ్చు అండి. అయితే నైటే నానబెట్టుకోవాలండి, పప్పులు కదండి నానవు. సరే చక్కగా ఇలా మనము మిక్సీ పట్టేసుకుంటే మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదండి, అవి అయితే మనకి రాగులండి. అవి కూడా ఎంతో మనకు బలం అండి, కాల్షియం ఉంటుంది. ఉలవలు కూడా చాలా మంచిదండి, ఎముకలు పుష్టిగా ఉంటాయండి. ఇవాళ మనం నానబెట్టేసుకొని ఒక గంట అయితే పిండి నానిపోతుందండి. మనం 5 o'clock కల్లా మిక్సీకి వేస్తే చక్కగా ఇవాళ మనం దోశ తీసుకుంటే మనకి చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి. అన్ని రకాల పప్పులు ఉన్నాయి కాబట్టి మనకి దానిలో కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయండి. వారానికి ఒకసారి మన పిల్లలకు కానీ ఈ రకంగా ఇస్తే మాత్రం చాలా బలం అండి. అన్నీ ఒకేసారి తినరు కాబట్టి ఈ విధంగా మనము నానబెట్టేసుకొని అన్ని రకాల పప్పు దినుసులతో మనం చేసుకుంటే దోశ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి, రుచిగా ఉంటుంది. ఇదే మనకి పొలవక్కర్లేదండి, అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఏదైనా చట్నీతో మనం తినవచ్చండి. నేనైతే పల్లీల చట్నీ చేశానండి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి చేసి చట్నీ చేశానండి కాంబినేషన్గా. చాలా టేస్ట్గా ఉందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ.